ఇల్లు లేదు, ఏం లేదు అసలు. అమ్మాయిలు ఉన్నారని మేము హాస్టల్లో చదువుకుంటున్నాం. రెసిడెన్షియల్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్టల్లోనే చదువుకుంటున్నాం. ఇంటికి రావాలంటే కూడా మాకు అసలు ఒక ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మేము ఎక్కడ పోయి బతకాలి సార్? మరి మాలాంటి వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? మాకు పొలం లేదు, ఇల్లు లేదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా తాతలు గాని వాళ్ళు ఏం ఉంచుకోలేదు మాకు అసలు. ఆ ఇల్లు ఒక్కటే మాకు. అలాంటప్పుడు మేమేం చేయాలి సార్? మేమెందుకు బలి కావాలి? మరి మా ఫ్యూచర్ ఏంటి? ఇంకా మీరే హెల్ప్ చేయాలి సార్. మేము మాకు ఆ గుడిలో మేము పని చేస్తున్నాము. మాకు ఒక్కొక్క మాటలు అసలు అమ్మాయిని చూడకుండా, ఒక ఆడదని చూడకుండా 10 మందిలో గలీజ్ గా తిడుతున్నారు నా అమ్మని. నాకు నాన్న లేడు. రామయ్య గారు సార్ దెంగండి, మీరు ఈ గుళ్ళో నుంచి దెంగండి అంటే ఆయనకి ఏం హక్కు ఉంది? మేము ఈ గుళ్ళో నుంచి వెళ్ళిపోవాలని అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎందుకు చెప్తారు మాకు? ప్రతి ఒక్క పని రామయ్య గారు చెప్పారు, చైర్మన్. అన్ని సంవత్సరాల నుంచే మాకు కొన్ని గలీజ్ మాటలు, నాన్న లేడని మా అమ్మని తిట్టిర్రు. ఇళ్లకు పోయి ఏడ్చినాము. అందరు తిట్టేటోళ్ళే మమ్మల్ని. మేమెక్కడ మాకేమైనా ఇల్లులు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా? మాకెవ్వరు హెల్ప్ చేయలేదు. మాకు ఏదో ఇప్పుడు బతుకుతున్నాం మేము. మాకు అసలు ఏం హెల్ప్ లేదు సార్. అసలు ఏ గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు మాకు. మా నాన్న చచ్చిపోతే కూడా ఇలా హెల్ప్ చేయలేదు. 10,000 తీసుకోండి, 5,000 అని. జాతరలో కూడా అందరికి 10-20 వేలు ఇచ్చిర్రు. మాకు 7,000 ఇచ్చిర్రు సార్. మేము హెల్ప్ చేసినాం. గుళ్ళకు పోయి మేము సహాయం చేసినాము. పిల్లలుంటే అన్ని పనులు మేము చేసినాము. మా చెల్లి సార్, మా అమ్మ, ఒక తమ్ముడు, మేము ముగ్గురమే సార్. మా అమ్మ గలీజ్ మాటలు మా అమ్మని తిడితే మా చెల్లి కళ్యాణి సార్. అవును సార్, అది ట్రైబల్ వెల్ఫేర్ దేవరకొండ సార్. మేము ఇన్ని రోజులు నోరు తెరవలేదు కానీ ఇప్పుడు తెరుగుతున్నాం సార్. మా అమ్మ అన్ని సంవత్సరాలు గుడికి సాయం చేస్తే, పని చేస్తే, మా ఇల్లు అందరి ఇల్లు కూడా చేశారు. అన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఏమైనంటే బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఆ గుట్ట మీద నుంచి వెళ్ళిపోండి మీరు. మాకు ఇప్పుడు అంటే మేము పని చేయలేక కదా సార్. ఇది మా సొంత ఊరు. మరి మాకంటూ ఒక ఊరు ఉంటుంది ఎవరికైనా, సొంత ఊరు అనేది. ఆడేదో మాకు గది లేక పని చేసుకున్నాం ఇన్ని రోజులు. మా వాళ్ళు చేస్తుర్రని ఏదో పర్మనెంట్ చేశారు, గవర్నమెంట్ చేశారు, జీతం పెంచుతారని.